హాయ్ అండి. ఈ 36 సైజు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్‌ని క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్‌ని కింద ఈ విధంగా క్రాస్‌గా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఈ 36 సైజ్ బ్లౌజ్‌కి నేను ఖర్చుతో సహా పైన ఖర్చుతో సహా ఫస్ట్ టేప్‌ని ఇక్కడ నెక్‌కి పక్కనే పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కనే పెట్టుకొని 13.5 తీసుకుంటున్నాను చూడండి. 13 కూడా తీసుకోవచ్చు. చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి 13.5 తీసుకోవచ్చు. నేను ఇక్కడ 13.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ హైట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర హైట్ వచ్చేసి దీనికన్నా ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ కన్నా 1.5 ఇంచ్ తక్కువ ఉండాలి. నేను ఇక్కడ 11.5 తీసుకుంటున్నాను. 11.5 2 ఇంచెస్ అన్నా 1.5 ఇంచ్ అన్నా తేడా ఉండాలి అంతే. ఇక్కడ నేను 11.5 తీసుకుంటున్నాను. 11.5 తీసుకుని ఇక్కడ కార్నర్కి వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చంక డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 7 కన్నా ఎక్కువ ఉండకూడదు. 7.5 ఎక్కువే. 7.5 కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి ఇక్కడ సంచిలాగా లూజ్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మెయిన్ ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. 7.5 వరకు మ్యాక్సిమం అంతే, అంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్ని ఈ విధంగా కలిపేసుకుని ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు దగ్గర ఇలా స్ట్రైట్గా తీసుకోండి. ఎందుకంటే షేప్ బెల్ట్ క్రాస్ వచ్చేస్తుంది కదా, అందుకు ఆ విధంగా తీసుకోండి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాక నెక్కి వచ్చేసి ఇక్కడ నేను నెక్ 6.5 తీసుకుంటున్నాను. ఇలా నెక్ 6.5 తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.75 అలా మార్క్ వేసుకొని ఇక్కడ ఇలా కరువు గీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్తో కరువు గీసేసుకోవాలి. ఇది మెయిన్. ఇంకా ఇంతే. ఇప్పుడు ఇక్కడ మెయిన్ షోల్డర్ జరపమండి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. దీని నెక్ ఇక్కడ ఉంది కదా మెయిన్ బ్యాక్ పార్ట్, దాన్ని కొంచెము ఒక 1/2 ఇంచ్ ఇలా జరపండి. జరిపినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ముందుకు వస్తుంది కదా, ఆ మార్కింగ్ అనేది ఇట్లా తీసుకోండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఇంత తగ్గించాం. ఇది ముందరికి రావడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా నీట్గా టైట్గా భుజం మీద కూర్చుంటుంది అనమాట. ఇది ఇంకా లోతు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఒక 1/2 ఇంచ్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ తీసేయండి. ఇదంతా అంతే అండి. ఇంకా ప్లస్ ఇక్కడ వచ్చేసి డాట్స్ మనము ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోండి. 36 సైజ్కి 3 ఇంచెస్. ఏ బ్లౌజ్ 3 ఇంచెస్, మరి ఎక్కువ 39 40 వాటికి 3.5 తీసుకోవచ్చు. ఇక్కడ నేను డాట్ కోసం ఒక 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచ్ తీసుకుని మధ్యలో మిడిల్ పాయింట్ మార్క్ వేసుకుని ఈ డాట్ హైట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవాలి. 10.5 తీసుకొని 10.5 ఇట్లా మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా డాట్ హైట్ చూసుకోవాలి. నాకు 3 పావులు వచ్చింది డాట్ హైట్. ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని 4 పావు ఉంది. మిడిల్ సెంటర్ ఎంత అవుతుంది, 2.1 అవుతుంది. అక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక 2 ఇంచ్ వరకు డాట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చంక దగ్గర డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మెయిన్ డాట్కి ఇలా స్ట్రైట్గా చూసుకొని ఒక 5 ఇంచెస్కి మార్క్ వేసుకోవాలి. అంటే ఇక్కడ డాట్కి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే చెస్ట్ బాగా కూర్చుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. అది ఓకే, అంతే అండి.